వంకాయ కొంచెం మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా మనం ఏంటంటే ధనియాల పొడి ఇంకా కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకుందామండి. టేస్ట్ గురించి కొద్దిగా యాడ్ చేసుకొని, ఈ చెంచా చూసారు కదా, ధనియాల పొడి 1 స్పూన్ అయితే 1/2 స్పూన్ ఏమొచ్చి జీలకర్ర పొడి యాడ్ చేసుకొని, బాక్స్ చూసారు కదా అన్నీ ఒక దాంట్లో కంటైనర్లో, సో మనకి ఈజీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న వెంటనే మనం ఏం లేదు తోటకూర దీనిలో వేసేసుకుందాం. తోటకూరని వేసేసుకుంటున్నామండి. వేసేసుకొని సన్నటి సెగ మీద మనం దీన్ని కాసేపు 10 నిమిషాలు 10 నిమిషాల్లో మీకు తోటకూర రెడీ అయిపోతుంది. మూత పెట్టి మగ్గనియాలి.